అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో ఎస్ఆర్పురం పంచాయతీలో అనేక గ్రామాల్లో గిరిజన ప్రజలు ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే మా గ్రామాలకు సీసీ రోడ్లు కానీ అదేవిధంగా మంచినీటి సదుపాయం గాని కల్పించట్లేదని వాపోయారు. అందరికీ నమస్కారం అండి. పరదేశి బుద్రయ్య, అల్లూరి జిల్లా అనంతగిరి మండలం ఎన్ఆర్పురం పంచాయతీ లెటికివలస గ్రామం. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా సీసీ రోడ్లు స్పందించలేదు. అసలు ఆ రోడ్డు బాగాలేదు, ఇబ్బందిగా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి లిటికల్స గ్రామాన్ని సీసీ రోడ్డు కావాలని కోరుచున్నాము. నా పేరు సొట్టయ్య గారు, నా పేరు నంబర్ గారు. నేను మాట్లాడుతున్నాను సార్. మాకు చాలా ఇక్కడ ఎవరు ఏ అధికారం కూడా మాకు పట్టించుకోవడం లేదు. మాకు ఎవరు కూడా వాళ్ళ దగ్గర కాలు పాదులు పడినా సరే మాకు పట్టించుకోవడం లేదు. మా పరిస్థితి ఇలాగ ఉన్నది. మీరు దయచేసి మాకు సహకరిస్తే రోడ్ వస్తుంది. నమస్కారం సార్. నా పేరు సోమల గడ్డయ్య సార్. నేను అలాగే ఇదిగో అనంతగిరి మండలం ఎన్ఆర్పురం పంచాయతీ అల్లూరి సీతారామరాజు జిల్లా సార్. మాకి ముత్తాతల కాడ నుంచి చిన్నప్పటి నుంచి ఇదిగో ఎన్ఆర్పురం పంచాయతీలో నివసిస్తున్నాం. 40 కుటుంబాలు ఉన్నాయి సార్ మావి. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కనీసం ఏ గవర్నమెంట్ వచ్చినా కనీసం స్పందించడం లేదు సార్. సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారు సార్, మీకు విజ్ఞప్తి చేస్తున్నాను సార్. నేను ఈ ప్రభుత్వం అలాగే డిప్యూటీ సీఎం ప్రతి పంచాయతీలు ప్రతి మండలాలకి తిరిగేసి ఇదిగో నేను రోడ్డు సదుపాయాలు చేస్తాననేసి మాట ఇస్తున్నాడు సార్. కనీసం మా ఎన్ఆర్పురం పంచాయతీకి కనీసం ఇన్ని ప్రభుత్వాలు వచ్చి మారుతున్నాయి కానీ మా బతుకులు మారట్లేదు సార్. మా రోడ్డు కనీసం రోడ్డు సదుపాయం లేదు, నీటి సదుపాయం లేదు. మీరు ఈసారి ఆయన కనీసం కూటమి ప్రభుత్వం మా వీడియోని చూసి మీరు గౌరవించి వెంటనే రెస్పాండించి స్పందిస్తారనేసి కోరుకుంటూ, అలాగే డిప్యూటీ సీఎం కూడా స్పందిస్తాడనేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. రోడ్ చేయాలి, కావాలి సీసీ రోడ్డు వేయాలి, సీసీ రోడ్డు చేయాలి, అధికారులు స్పందించాలి, సీసీ రోడ్డు వేయాలి.